హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు, అడుగు పెట్టే ముందు, లేదంటే మీరు అటెంప్ట్ చేయబోయే టైంలో క్వశ్చన్ పేపర్ అనేది మెజారిటీ ప్రశ్నలు సరళి మీకు ముందుగా తెలిస్తే మీ కాన్ఫిడెన్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించండి. అంటే అదెలా సాధ్యం? లక్షల మంది పోటీ పడేటువంటి ఈ పరీక్షలో అలా జరగడం అనేది, అంటే ప్రశ్నల సరళి మనకు తెలియడం అనేది అసాధ్యం కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం అనమాట. సాధ్యం అవుతుంది. ఎట్లా అంటే ఎందరో టాపర్లు సీక్రెట్గా ఫాలో అయ్యేటువంటి ఒకే ఒక్క స్ట్రాటజీ అనేది ఉంది. ఆ రహస్యమే పాత ప్రశ్నాపత్రాలు, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ అనమాట. అసలు క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి ఏటా రిపీట్ అయ్యేటువంటి కీలకమైనటువంటి టాపిక్స్ ఏంటి, అలాగే ప్రశ్నలు అసలు ఏ స్టైల్లో వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను అనేది స్పష్టంగా చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ ప్రిపరేషన్ డైరెక్షనే మారిపోతుంది. అలాగే టాప్ ర్యాంక్ కొట్టాలన్న మీ కళకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే పడుతుంది. ఇది నాట్ ఓన్లీ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వాడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాడు కానీ అందరికి కూడా ఉపయోగపడేది. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. టీజీపీఎస్సీ అనేది తెలంగాణ యువతకు అనేటువంటి అతిపెద్ద కళ. డిప్యూటీ కలెక్టర్ అని, డిఎస్పీ లాంటి గొప్ప పదవుల్ని కొట్టాలి అని చెప్పేసి అనుకుంటారు. ఈ కళని నిజం చేసుకున్నటువంటి జర్నీ అయితే అంత చాలా ఈజీ ఏమి కాదు. సిలబస్ అనేది ఒక పెద్ద సముద్రంలాగా ఉంటుంది. పైగా ఏది చదవాలో ఏది వదిలేయాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. రోజుకి 12 గంటలు చదువుతున్నా కానీ, చదివినా కానీ ఇంకా ఏదో మిస్ అయ్యామా అని చెప్పి, ఏదో చదవలేదా అనే భయం అయితే మనని వెంటాడుతూ ఉంటుంది. మీలో చాలామంది ఇలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఫీల్ అయి ఉంటే ఒకసారి నా కామెంట్స్లో కూడా చెప్పండి. ఇంకోటి ఏంటంటే, మనలో చాలామంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, మార్కెట్లో కనిపించినటువంటి ప్రతి పుస్తకాన్ని కొనేసి ఇంట్లో గుట్టలుగా పేజ్ చేసుకుంటాము. ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ పోవడమే తప్ప అసలు టీజీపీఎస్సీ లేదంటే ఎస్ఎస్సీలోనో ఆర్ఆర్బీలోనో మన నుంచి ఏం ఆశిస్తుంది, ఆ ఎగ్జామ్ అనేది మన నుంచి ఏం ఆశిస్తుంది, ప్రశ్నలు అసలు ఎంత డెప్త్గా వస్తున్నాయి, అలాగే ఏ టాపిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే విషయాన్ని మనం అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడే మన ప్రిపరేషన్ ట్రాక్ అనేది తప్పిపోతుంది. మనం హార్డ్ వర్క్ చేస్తాము కానీ స్మార్ట్ వర్క్ అస్సలు చేయడం లేదు. దాని ఫలితమే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూడగానే అరే ఇది నేను చదివానే, కానీ క్వశ్చన్ ఇలా ట్విస్ట్ చేసి అడుగుతారని నేను ఎప్పుడు ఊహించలేదే అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఈ సమస్యను దాటడానికి మన చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమే పాత ప్రశ్నాపత్రాలు, పీవైక్యూస్ అనమాట. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే పాత ప్రశ్నాపత్రాలని కేవలం ఒక ప్రిపరేషన్ కోసం చూసుకొని చివరి నెలలో ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి వీటిని వాడుతుంటారు. మేము మాక్ టెస్ట్లు సిరీస్లో, యాప్లో సిరీస్లు పెట్టినా కూడా అదే పరిస్థితిలో ఉంటారు. నేను మొత్తం రాసిన తర్వాత రాస్తా సార్ అంటారు. అది తప్పది. ఇది చాలా పెద్ద తప్పు. పీవైక్యూస్ అనేది మీ ప్రిపరేషన్ మొదలుపెట్టే ఫస్ట్ డే నాడే మీ చేతిలో ఉండాల్సినటువంటి కంపాస్ అన్నమాట. ఇది మిమ్మల్ని దారి తప్పకుండా ఒక నడిపించేటువంటి గైడ్గా, పర్ఫెక్ట్ గైడ్గా మీరు దాన్ని చూడాలి. టాపర్స్ చెప్పేది కూడా అదే అనమాట. వాళ్ళు సిలబస్ చూసిన వెంటనే చేసేటువంటి మొదటి పని ఏంటంటే, గత 10 ఏళ్ళగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేసుకుంటారు. ముఖ్యంగా యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఆర్ఆర్బీ రాసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు అయితే కంపల్సరీగా చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ విశ్లేషణతోనే వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి సీక్రెట్స్ని తెలుసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే పేపర్ సరళి తెలుస్తుంది, దాని యొక్క కాఠిన్యం తెలుస్తుంది. అంటే అసలు పేపర్ ఎలా ఉండబోతుంది, ప్రశ్నలు డైరెక్ట్గా లేదా సింపుల్గా ఉంటున్నాయా, లేక అనలిటికల్గా అడుగుతున్నారా, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయా, ఇలాంటి విషయాల మీద అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇక రెండోది చూసుకుంటే హై ఈల్డ్ టాపిక్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని ఏరియాలు, కొన్ని కోర్ ఏరియాలు ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసు. కమిషన్ పదే మీ పెట్టేటువంటి బోర్డు కానీ, కమిషన్ కానీ పదే అదే ప్రశ్న నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మన టీజీపీఎస్లో చూసుకుంటే తెలంగాణ ఉద్యమం గురించి కానీ, ఎకనామిక్ సర్వే కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ఇలాంటి పీవైక్యూస్ల విశ్లేషణతో ఏమవుతుందంటే ఈ గోల్డ్ మైన్స్ని మీరు ఈజీగా గుర్తించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మూడోది ఏంటంటే రిపీట్ అయ్యే థీమ్స్, అంటే రికరింగ్ థీమ్స్ అంటారు. అంటే ఒక్కోసారి ప్రశ్నలు అవే రిపీట్ అవ్వకపోవచ్చు, కానీ ప్రశ్నలు అనుకున్నటువంటి కాన్సెప్ట్ కానీ, థీమ్ కానీ ఖచ్చితంగా రిపీట్ అయి తీరుతుంది అనమాట. ఉదాహరణకు ఒకసారి శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితుల గురించి ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి, మరోసారి వాళ్ళ వాణిజ్య సంబంధాల మీద ప్రశ్న రావచ్చు. అంటే శాతవాహనుల యుగం నాటి అనేది మాత్రం హాట్ టాపిక్ అని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏమనుకుంటున్నా అంటే, నేను తయారు చేసేటువంటి ప్రశ్నలలో శాతవాహనుల గురించి వచ్చినప్పుడు శాతవాహనుల యుగం ఒకటి, శాతవాహనులు ఓవరాల్ ఇచ్చినా కానీ వాళ్ళ విడివిడిగా ఇట్లాంటి ఇదైతే ఇద్దాం అనుకుంటున్నాం. మాక్ టెస్ట్, లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు అయితే ప్రిపేర్ చేయిస్తున్నాం అనమాట. అంటే దానివల్ల ఏంటంటే ఆ శాతవాహనుల గురించి ఏది అడిగినా కానీ, ఏ టాపిక్ అంటే వాళ్ళ కల్చర్ గురించి అడిగినా, వాళ్ళ
పాలన గురించి అడిగినా లేకపోతే ఇంకోటి అడిగినా వాడు వ్యవసాయ పద్ధతులు అడిగినా ఏది అడిగినా కానీ టక్కన మీరు చెప్పగలిగేటట్టు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా దాంట్లో ఉండేటట్టుగా చూసుకుంటున్నాను అనమాట. నాలుగోది ఏంటంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేది ఈ తెలియని ప్రశ్నలకు కూడా మనం ఆప్షన్లు ఎలా ఎలిమినేట్ చేసి లాజికల్గా కరెక్ట్ ఆన్సర్కి దగ్గరగా వెళ్తాము అన్నది పీవైక్యూస్ని సాల్వ్ చేయడం ద్వారానే ఈ సమస్య అనేది మీకు తెలుస్తుంది అనమాట. దాన్ని నేర్చుకోగలుగుతారు. మీరు ఎలిమినేషన్ టెక్నిక్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా పీవైక్యూస్ని మీరు ఇప్పటి నుంచే సాల్వ్ చేయాలన్నమాట. కాబట్టి పీవైక్యూస్ కేవలం మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికే కాదు, అసలు ఏం చదవాలి, ఎంత డెప్త్లో చదవాలి, ఎలా చదవాలో చెప్పేటువంటి ఒక పర్సనల్ రోడ్ మ్యాప్ అనుకోవాలి. ఇక సరే, పీవైక్యూలు ఇంత ముఖ్యమని తెలిసింది. వాటిని మీరు సైంటిఫిక్గా ఎలా అనలైజ్ చేయాలి, దానికోసం నేను అనేది ఒక 4 స్టెప్స్ అయితే ఇస్తాను, స్ట్రాటజీ ఇస్తాను. చూడండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే సేకరణ మరియు వర్గీకరణ, అంటే కలెక్షన్ అండ్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే మొదట మీరు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి లేదంటే మార్కెట్లో దొరికేటువంటి పీవైక్యూస్ బుక్ను కానీ కొనుక్కోండి. కొన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే 8 నుంచి 10 ఏళ్ళు వరకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మీరు లేకపోతే ఎస్ఐ పోలీస్ అవుతుంటే అవి కానీ ఏదైనా సరే ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు చూడండి. వాటిని ప్రింట్అవుట్ తీసుకోండి, అవసరం అయితే ఒక ఫైల్ లాగా వాటిని రెడీ చేసుకోండి. ఇప్పుడు ప్రతి ప్రశ్న సిలబస్లోని టాపిక్ ప్రకారం విడగొట్టుకోండి. హిస్టరీ ప్రశ్నలు అన్నీ కూడా ఒక చోట, పాలిటీ అన్నీ ఒక చోట, ఎకానమీ అన్నీ ఒక చోట, ఇలా సబ్జెక్టుల వారుగా వాటిని డివైడ్ చేసుకోండి. ఇంకా డీప్గా వెళ్ళి హిస్టరీలో ప్రాచీన చరిత్ర ఒకటి, ఆధునిక చరిత్ర ఒకటి, మధ్యయుగ చరిత్ర ఒకటి, అట్లా డివైడ్ చేసుకోండి. తెలంగాణ చరిత్ర వస్తే అవి డివైడ్ చేయండి. తెలంగాణ చరిత్ర వేరే, తెలంగాణ సాహిత్యం వేరే, తెలంగాణ మూమెంట్ వేరే, అలా డివైడ్ చేసుకోండి. పాలిటీలో ప్రాథమిక హక్కులు కానీ పార్లమెంట్ అని ఇలా టాపిక్ వైజ్గా వాటిని డివైడ్ చేసుకోండి. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది, ఎమ్మటే ఏం కాదు, కానీ మీ ప్రిపరేషన్కి ఇది అత్యంత బలమైనటువంటి పునాది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక రెండవ స్టేజ్ ఏంటంటే లోతైనటువంటి విశ్లేషణ, అంటే ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు అసలైన పని స్టార్ట్ అవుతుంది. మీరు విడగొట్టినటువంటి ఆ ప్రశ్నలని అనలైజ్ చేయడం అయితే మొదలు పెట్టండి. ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తున్నాయి, తర్వాత ఈ ఏడాదిలో ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, అలాగే ప్రశ్నల సరళి ఎలా మారుతుంది, ఈ పాయింట్లన్నీ కూడా ఒక నోట్బుక్లో లేదంటే ఒక ఎక్సెల్ షీట్లో మీకు ఏదైనా సిస్టమ్ కానీ ఏదైనా ఉంటే మాత్రం ఎక్సెల్ షీట్లో కూడా వాటిని నోట్ చేసుకోండి. ఉదాహరణకు గ్రూప్ 2 పేపర్ 4లో తెలంగాణ ఉద్యమం ఉంది కదా, దాన్ని తీసుకుంటే కొన్నిసార్లు ఉద్యమ తొలి దశ అంటే 1945 నుంచి 70 వరకు ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్నిసార్లు మలిదశ ఉద్యమం అంటే 1991 నుంచి 2014 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రెండ్ని కానీ మీరు కనుక ఒక గుర్తుపెట్టారనుకోండి, ఏ ఏరియాల మీద మీరు ఫోకస్ పెట్టాలనేది మీకైతే పక్కాగా అర్థమవుతుంది అనమాట. దాదాపు 40 నుంచి 50% వెయిటేజ్ అనేది ఈ పేపరు ఉండవచ్చు అని మనకి పాత పేపర్ల ఐడియాని బట్టి మనకైతే అర్థమవుతుంది అనమాట. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి తెలంగాణ చరిత్ర కానీ సంస్కృతికి సంబంధించి దాదాపు 20 నుంచి 30% వెయిటేజ్ ఉండొచ్చు అని చెప్పేసి పీవైక్యూల విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ అనాలిసిస్ అనేది మీ చేతిలో ఉంటే మాత్రం మీ ప్రిపరేషన్ ప్లాన్ చాలా షార్ప్గా ఎఫెక్టివ్గా అయితే తయారవుతుందని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఇక మూడో దశ, థర్డ్ స్టేజ్లో, ఇది టైంతో కూడినటువంటి ప్రాక్టీస్, అంటే టైం ప్రాక్టీస్ అనమాట. టైమ్డ్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. అనాలిసిస్ మొత్తం అయిపోయాక ప్రతి వారం కూడా ఒక పాత పేపర్ని తీసుకొని, పాత ప్రశ్నాపత్రాన్ని తీసుకొని అచ్చం ఎగ్జామ్ హాల్లో రాస్తున్నట్లు కూర్చొని టైమర్ పెట్టుకొని దాన్ని సాల్వ్ చేయండి. గ్రూప్ 2 అయితే 2.5 గంటల టైం పెట్టుకోండి. గ్రూప్ 1 మెయిన్స్ అయితే 3 గంటల డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ని రాయడం అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు టైం మేనేజ్మెంట్ కానీ, ప్రెజర్ హ్యాండిల్ చేయడం కానీ, అలాగే అలాంటి స్కిల్స్ అనేవి డెఫినెట్గా డెవలప్ అయితే అవుతాయి అనమాట. ఇక 4వ స్టేజ్ తప్పుల విశ్లేషణ, ఇది ఎర్రర్ అనాలిసిస్ అంటారు. పరీక్ష రాసిన తర్వాత మార్కులు వచ్చినాయి, నాకు ఎన్ని వచ్చినాయి అని చూసి వదిలేయడం కాదు. అసలైనటువంటి లెర్నింగ్ అనేది ఇక్కడే మొదలవుతుంది. మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా విశ్లేషించుకోండి. కాన్సెప్ట్లో గ్యాప్ ఉన్నానా, అసలు ఆ టాపిక్ తెలియక తప్పు చేశారా, లేకపోతే సిల్లీ మిస్టేకా, అంటే ప్రశ్నలు సరిగ్గా చదవకపోవడం కానీ, లేకపోతే బబ్లింగ్లో తప్పు చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా, లేకపోతే ఓవర్ థింకింగ్ చేశారా, తెలిసిన ప్రశ్న కూడా ఎక్కువ ఆలోచించి అనవసరంగా తప్పు పెట్టారా, ఇలా మీ తప్పులకి కారణాలను ఎర్రర్ నోట్బుక్లో రాసుకోండి. ఎర్రర్ నోట్బుక్ పెట్టాలని ఎప్పుడు చెప్తున్నాను కదా, దాంట్లో రాసుకోండి. ఏ టాపిక్స్లో అయితే కాన్సెప్ట్ సరిగా అర్థం కాలేదో వాటిని మళ్ళీ స్టాండర్డ్ పుస్తకాలు తీసి వాటి నుంచి చదవటం అయితే స్టార్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు ఒకసారి చేసినటువంటి తప్పుని మళ్ళీ పరిస్థితిలో కూడా రిపీట్ అనేది చేయరనమాట. ఇక గ్రూప్ 1 వర్సెస్ గ్రూప్ 2 పీవైక్యూస్తో ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని ప్రిపరేషన్ అవ్వాలి అనేది చెప్తాను చూడండి. చాలామంది అభ్యర్థులు ఏంటంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రెండింటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రెండింటిలో కూడా సిలబస్లో చాలా కామన్గా అన్ని ఎక్కువ ఉమ్మడి అంశాలే ఉన్నాయి. అందుకే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది మీకు టైం సేవ్ చేయడంతో పాటు సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది. పీవైక్యూలు ఏంటంటే మీ ఇంటిగ్రేషన్ ప్రిపరేషన్కి బ్యాక్ బోన్ లాగా ఉపయోగపడతాయి అనమాట. గ్రూప్ 1 కానీ గ్రూప్ 1
ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మెయిన్స్ నుండి ప్రిలిమ్స్కి రండి, పైనుంచి కిందకి రండి అనమాట. అంటే ఎందుకంటే మెయిన్స్ సిలబస్ అనేది చాలా డీటెయిల్గా ఉంటుంది, అనలిటికల్గా ఉంటుంది. మీరు గ్రూప్ 1 మెయిన్స్ లెవెల్లో ఒక టాపిక్ని చదివితే ప్రిలిమ్స్ నుంచి మీకు చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ప్రిలిమ్స్లో వచ్చేటువంటి ప్రశ్నలు అన్నీ కూడా. ఇక గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్సే కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటి పేపర్లు మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి వాటి పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయడం అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఇక గ్రూప్ 2కి వచ్చేసరికి గ్రూప్ 2 పూర్తిగా కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కదా, మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఖచ్చితత్వం అనేది అలాగే వేగం కూడా చాలా ముఖ్యం. పీవైక్యూస్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏంటంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి అనాలిసిస్ బేస్డ్ ప్రశ్నలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతాయి. ముఖ్యంగా పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉందనుకోండి, లేదా పేపర్ 4 తెలంగాణ ఉద్యమం నుంచి, ఈ రెండు కూడా మీరు మంచి స్కోరింగ్ సబ్జెక్టులు ఇవి. పాత ప్రశ్నాపత్రాల విశ్లేషణతోనో లేదు విశ్లేషణతో ఏంటంటే ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఈ రెండు పేపర్లని పాత ప్రశ్నాపత్రాలు, ఈ రెండు పేపర్లకు సంబంధించినటువంటి పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషిస్తే మీ ప్రిపరేషన్ అనేది డబుల్ స్ట్రాంగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మాత్రం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రిపరేషన్లో మీరు ఫేస్ చేసినటువంటి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి అనేది మీరు కింద కామెంట్స్లో రాయండి. అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తే అవసరమైతే అదే టాపిక్ మీద నేను వీడియోలు కూడా చేసి పెడతాను మీకు. అలాగే టీజీపీఎస్సీ ప్రిపరేషన్కి సంబంధించి ఇలాంటి మరిన్ని డీప్ అనాలిసిస్ వీడియోలు, స్ట్రాటజీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అప్పుడే నేను పెట్టేటువంటి కొత్త వీడియో నుంచి నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి స్ట్రాటజీస్ కావాలి అని మీకు అనుకుంటే మాత్రము ఇప్పుడే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సులో జాయిన్ అవ్వండి, అది స్టార్ట్ చేశాము. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ పరీక్ష కేవలం హార్డ్ వర్క్తోనే గెలిచేది కాదు, ఇది స్మార్ట్ వర్క్, కరెక్ట్ స్ట్రాటజీతో కూడినటువంటి ఒక యుద్ధము. ఈ యుద్ధంలో పాత ప్రశ్నాపత్రాలే మీ చేతిలో ఉన్నటువంటి పవర్ఫుల్ వెపన్స్ అని గుర్తుపెట్టుకోండి. వాటిని కేవలం ప్రాక్టీస్ పేపర్లుగా మాత్రం చూడొద్దు, వాటిని మీ గైడ్గా, మీ మెంటార్గా చూసుకోండి. ప్రతి ప్రశ్నతో కూడా మీరు మాట్లాడండి. అంటే నిన్ను ఎందుకు అడిగారు, అసలు నీ వెనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, నేను నీ నుంచి ఏం నేర్చుకోవాలి, ఇలాంటివి ప్రతి ప్రశ్న కూడా అడిగి దానికి సమాధానాలు మీరు వెతుక్కోండి. మీరు ఈ మైండ్ సెట్తోనే పీవైక్యూస్ని అనలైజ్ చేయడం మొదలు పెడితే టీజీపీఎస్సీ సిలబస్ అనే ఈ సముద్రంలో ముత్యాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది మీకే అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మీకు భయం కాదు, ఒక తెలిసిన ఫ్రెండ్ని కలిసినంత సంతోషం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రశ్నాపత్రాల తీరు అనేది మీకు ముందే తెలుసు. గుర్తుపెట్టుకోండి, గొప్ప ర్యాంకు రావాలి, గొప్ప ర్యాంకు సాధించాలంటే మీ ప్రయాణం కూడా అంతే పక్కాగా ప్లానింగ్తోనే ఉండాలి. ఈ రోజు నుంచే పాత ప్రశ్నాపత్రాలను మీ ప్రిపరేషన్లో ఒక భాగం అయితే చేసుకోండి. విజయం అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. నేను చెప్పినటువంటి ఆ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఉన్నటువంటి గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 కూడా ఇది పనికొస్తుంది. కింద లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.